మరి ఉత్తరం చూద్దామండి. కుమార్ హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. మధ్యాహ్న సమయంలో ఇంట్లో నిత్య పూజ చేయవచ్చా, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. నిత్య పూజ పొద్దున్నే చేయాలి. అలా చేయటం సాధ్యం కాకపోతే మధ్యాహ్నమైనా చేయొచ్చు. భోజనం చేయకుండా ఉండాలే కానీ సాయంత్రమైనా చేయొచ్చు. ప్రయాణంలో ఉన్నాము, ఇంటికి చేరేటప్పటికి సాయంత్రం 4 అయింది, భోజనం చేయకుండా ఉన్నాము, ఇంటికి వచ్చి స్నానం చేసి నిత్య పూజ చేసుకుని భోజనం చేయొచ్చు. కాబట్టి నిత్య పూజ మనము ఇంట్లో ఉండి ఊరికనే ఏవో కాలక్షేపణలు చేస్తూ మధ్యాహ్నం దాకా ఉండటం అనే దోషం, కానీ అభావంలో మధ్యాహ్నం పూజ చేయటం కూడా తప్పు కాదు. కాకపోతే మధ్యాహ్న సమయంలో పుష్పములను దళములను కొయ్యకూడదు. అందువల్ల ఎప్పుడు కూడా ఒకవేళ మనకి ఆలస్యమై మధ్యాహ్నం పూజ చేయాల్సింది అని అనుకున్నా పొద్దున్నేనే పూలను కోసుకోవటము, అట్లాగే తులసి దళాలు అటువంటివి కోసుకోవటం చేయాలి. కానీ మధ్యాహ్నం పుష్పములను పత్రములను కొయ్యకూడదు. పూజ మాత్రం మధ్యాహ్నం చేసుకోవచ్చు, దాంట్లో అభ్యంతరం లేదు. అసలు త్రిశ్రవణ స్నానం చేసేటటువంటి వాళ్ళు, త్రిశ్రవణ స్నానం అంటే 3 వేళల స్నానం చేస్తారు. ప్రాతఃసవనము, మాధ్యాహ్నిక సవనము, సాయం సవనము. సవనం అంటే యజ్ఞం, పూజాధికం కూడా యజ్ఞంతో సమానమే. ప్రాతఃసవనం చేసేటటువంటి వాళ్ళు ప్రాతకాలంలో సంధ్యావందనాదులు ముగించుకుని జపాలు అవి చేసేసుకుని మైలపడతారు. మళ్ళీ మాధ్యాహ్నిక సవనం చేసి అంటే పూజ యొక్క మహానివేదన కూడా పెట్టాలి. అవసర నివేదనతో పాటు మహానివేదన పెట్టాలి. కాబట్టి ఏకంగా అవసర నివేదన మహానివేదన ఒకే సమయంలో చేసేయటం కోసమని మహానివేదన పెట్టాలంటే వంట అయ్యేటప్పటికి మధ్యాహ్నం అవుతూ ఉంటుంది. అందువల్ల వాళ్ళు మధ్యాహ్న సమయం సవనం స్నానం చేసి మధ్యాహ్నం మళ్ళీ అప్పుడు పూజ చేసి నివేదనలు అవి సమర్పించటము, అట్లాగే పితృకార్యాలు కూడా పొద్దున చేయకూడదు కాబట్టి ఆ సమయంలో చేసుకోవటము, అనంతరం భోజనం చేయటం జరుగుతూ ఉంటుంది. అందువల్ల మధ్యాహ్నం పూజ చేయకూడదు అనేది ఏమీ లేదు. అవకాశం ఉండి కూడా పూజ పొద్దున్న కాకుండా మధ్యాహ్నం కావాలని ఎగ్గొట్టి చేయటం మంచిది కాదు. ఎప్పుడు కూడా పూజ ప్రాతకాలంలో చేయటమే చాలా శ్రేయస్కరం. ఎందువల్లంటే ఇప్పుడు ఈ కాలంలో మధ్యాహ్నం దాకా ఎవరు ఉండలేరు. మందులు వేసుకోవాలంటే ఏదో ఒకటి తినాలి. కాబట్టి తర్వాత ఎప్పుడో చేసుకుందాము అన్నీ తిని అని అనుకుంటే అది దోషం. పొద్దున్నే చేసుకుంటే అది అన్ని రకాల కూడా పవిత్ర కాలము ప్రాతకాలం కాబట్టి ప్రాతకాలంలో చేసుకోవటమే సర్వదా శ్రేయస్కరము. కానీ అవకాశం లేనప్పుడు మధ్యాహ్నం చేయటం కూడా తప్పు కాదు.